ఇన్ని రోజులు కూడా వేరే డైరెక్టర్లు చెప్తుంటే యాక్షన్ కట్ చెప్తుంటే మీరు యాక్ట్ చేశారు. బట్ మిగతా ఆర్టిస్టులకి మీరు యాక్షన్ కట్ చెప్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంది ఫస్ట్ డే? అది కొంచెం కొత్తగా అనిపించిన ఫస్ట్ ఫ్రేమ్లో నేనేంటంటే ఇంకా యాక్టర్ అనేది పక్కన పెట్టేసి నేను ఇప్పుడు డైరెక్టర్, చేతిలో మెగాఫోన్ ఉంది. సో కరెక్ట్గా చేయకపోతే మన నుంచి అవుట్పుట్ ఎలా లాక్కుంటారు డైరెక్టర్లు, ఇక్కడ మనం అదే బిహేవ్ చేయాలి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఆర్టిస్టులతో చాలామందితో మనకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ లేని, గొడవలేని, టెక్నీషియన్ని వీళ్ళందరినీ బాబు మీరు దాసనారాయణ గారిలాగా అందరినీ పిండుతున్నారండి, మాకు 6 గంటలకి ప్యాకప్ అంటే మీరు యూనిట్ టైము వాళ్ళు 6:30 వరకు గ్రేస్, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా ఇంకొక అరగంట కొంచెం పెంచండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి అలాగే మీరు 7 వరకు నైట్ షూటింగ్ ఉంటే తెల్లారుజామున 3-4 వరకు చేస్తున్నారు, మీకు దండం పెడతా ఉండే అన్న వాళ్ళే డబ్బింగ్ చూసి చాలా బాగుందండి, మీ శ్రమంతా మమ్మల్ని బాగా ఎలివేట్ చేశారు అని వాళ్ళు మెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చేయటం ఒక ఎత్తు, రిలీజ్ టైంకి రిలీజ్ చేయటం అనేది ఒక ఎత్తు. మీరు రిలీజ్ డేట్ వేసుకున్నారు, జనవరి 20 వేశారు. రిలీజ్ ప్లానింగ్ చాలా జరుగుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఈ లెక్కలన్నీ మీకు తెలుసా, లేకపోతే ప్రొడ్యూసర్ మీద వదిలేసారా? లేదండి, అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే చేయలేమండి చిన్న సినిమా. మనం అనుకున్న ఈ బడ్జెట్ ఈ కొత్త వాళ్ళ మీద కరెక్ట్గా మనం తీసుకెళ్ళచ్చు, దీనికి మించి మనం వెళ్ళకూడదు. ఫస్ట్ డే మనం డిసైడ్ అయ్యానండి, ఈ డే ఈ షూటింగ్ ఉంటే ఈ గదిలో ఈ ఇంట్లోనే ఇంకా ఎన్ని ఉన్నాయి సీన్స్. అలాగే మేము ఒక బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఏమున్నాయి, లాస్ట్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మేము నైట్లో ఏమున్నాయి, డేలో ఏమున్నాయి అన్నీ కరెక్ట్గా మేము షెడ్యూల్ వేసుకుని చేసాం. ఓకే. సో బిజినెస్కి వచ్చేటప్పటికి దీనికి ముందు ఇప్పుడు ఎప్పుడు మహేష్ బాబు అంటారు దూకుల్లో పోకిర్లోను, ఎప్పుడు వచ్చామని కదన్నయ్య బుల్లెట్ దిగిందే లేదని, అలాగా మాది చాలామంది త్వరగా రిలీజ్ చేయండి అంటే నేను టైం ప్రాసెస్, డైరెక్టర్ యాక్టరు, నేను వేరే షూటింగ్లు చూసుకుని రావాలి. సో దీంట్లో ఉన్న టెక్నీషియన్లు కొంతమంది బిజీగా ఉన్నారు, కెమెరా తను బిజీ. శివారెడ్డి అని చేశాడండి, అద్భుతం, చాలా అద్భుతంగా చేశాడు. అతన్ని మేము అబ్బాయి అని పిలుస్తాం, ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో అలాగే కో డైరెక్టరు తనేమో డైరెక్టర్ అయ్యాడు, ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు తను. ఇంకొక కో డైరెక్టరు ఈజ్ రైటర్, అతను కూడా మంచి కమల్ అని మనకి బాగా హెల్ప్ చేశాడు తను ఆ స్టోరీ ఇదిలో వాటిలో. అవుట్డోర్ యూనిట్ రెడ్డి గారని. ఇక్కడ ఏమైందంటే నాకు ఏమనిపించిందంటే అండి, కొత్త ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ప్యాషన్ తోటి వస్తారు, మనం సినిమా తీయాలి, దాన్ని బయటికి తీసుకురావాలి, లాభాలు లేకపోయినా పర్వాలేదు, మనం పెట్టిన పెట్టుబడి వస్తే చాలు, ప్లాట్ఫామ్ రీచ్ అయితే చాలు, నెక్స్ట్ సినిమాలో మనం చూసుకుందామని వస్తారండి పాపం. వచ్చిన వాళ్ళని మనం విసిగించి అటు లేట్ చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. అవన్నీ మా సినిమాలో జరిగినాయి, పేర్లు అనవసరం, అవన్నీ జరిగినాయి. దయచేసి వాళ్ళందరికీ నేను నమస్కారం పెట్టేది ఏంటంటే ప్రొడ్యూసర్ని నిలబెట్టండి, వాళ్ళు ఇంకా చేయటానికి ట్రై చేయండి. కొత్త డైరెక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు కూడా పక్కనుండి ఒక కావిడి మోయాలంటే ఒకడు మోయటం కాదండి, అప్పట్లో ఒకళ్ళు మోసేవారు, ఇప్పుడు 2-3 ఉండి దాన్ని మోయాలి, మోసి దాన్ని ఒడ్డున పడేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆఖరి వరకు పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఆఖరి దీంట్లో మా హీరోయిన్ ఇన్వాల్వ్ చేసాం, హీరోని ఇన్వాల్వ్ చేసాం, అలాగే ప్రొడ్యూసరు మా వైఫ్ అవ్వటం, ఇంకొక ప్రొడ్యూసర్ రెడ్డి గారు అవ్వటం, అందరూ స్టిల్ 28th వరకు, దాని తర్వాత ఒక 3 రోజుల వరకు వాళ్ళు గట్టిగా కష్టపడతానే ఉంటారండి డే అండ్ నైట్. ఓకే. అలాగా సమిష్టి కృషితోటి ఈ ప్రోడక్ట్ చేయగలిగాం. సో రిలీజు వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇది పిండి కొద్దీ రొట్టె అంటారు, మేమే బాహుబలి లాంటి సినిమా కాదు మాది, అలా అని మరీ చిన్న సినిమా కాదు, మంచి సినిమా, ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్. పృథ్వీ గారి డైలాగులు ఉన్నాయి, ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి బ్రహ్మాండం చేసింది, ఎవరు అడిగినా రివ్యూస్లో కూడా చూసిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి మొత్తం సినిమా లాక్కెళ్ళిపోయిందండి ముందుకి అని అంటున్నారండి. అది కొంచెం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఓకే. హీరో కూడా చాలా బాగా చేశాడు. సో దాంతో ఏమైందంటే మన ప్రోడక్టు
కంపేర్ టు అదర్ మూవీస్ మిగతావి నేను చెడ్డమని చెప్పను, బెటర్ కంపేర్ టు అదర్ మూవీస్ వీఆర్ బెటర్ జోన్. సో దట్స్ వై పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆశీర్వదించి థియేటర్కల్ ట్రైలరు లాంచ్ చేశారండి. నిన్న రిలీజ్ అయింది. నిజంగా మా అదృష్టం ఏంటంటే ఇంచుమించు కొత్త వాళ్ళు హీరో హీరోయిన్. నా డైరెక్షన్ పక్కన పెట్టండి, 5 లక్షలకి థియేటర్కి ట్రైలర్ రీచ్ అయిందంటే ద క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. అంటే సినిమాలో కంటెంట్ లేదంటే వెళ్ళదండి. అవును. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. సో మేము అనుకున్న చెప్పాం కదా, పిండి కొద్ది రొట్టె, మా రొట్టె మా దగ్గరే ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ.